శుభ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నెక్స్ట్ ఓకే, మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ వాడుతుంది. గుడి స్థలాన్ని రక్షించుకుంటాం ధర్నా చేస్తున్న మిర్జాలగూడ వాసులు. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మిర్జాలగూడలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ దక్షిణ మధ్య రైల్వే స్థలంలో ఉందని పేర్కొంటూ SCR సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అధికారులు గత నెల 12వ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీలోగా గుడి ఉన్న ప్రదేశాన్ని తమకు అప్పగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో స్థానికులు 45 ఏళ్లుగా తాము పూజలు నిర్వహిస్తున్న అమ్మవారి ఆలయాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ మేరకు శుక్రవారం మిర్జాలగూడ కూడలిలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సో ఇక్కడ నిన్న ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావడం జరిగింది. సో వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారంటే మహిళలు అయితే రోధిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ బస్తీలో ఉన్న ఆ కాలనీ కానీ బస్తీ కానీ అక్కడ ఉన్న ఇళ్ళన్నీ 25 గజాలు 30 గజాల ఇళ్ళు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళకు అంటే గతంలో వాళ్ళకు గుడి నిర్మించుకొని కూడా స్థలం లేకపోతే పక్కనే ఉన్న రైల్వే స్థలంలో అక్కడ పొదలల్లో రేణుకా ఎల్లమ్మ తల్లి స్వయంభుగా వెలిసిన చోట సో వాళ్ళు గుడి నిర్మించుకోరు 40-45 సంవత్సరాల క్రితం. మరి అది నిర్మించినప్పుడు ఏ అధికారి వాళ్ళని ఇక్కడ గుడి నిర్మించొద్దని చెప్పలేదంట. ఎందుకంటే అప్పుడు చెప్పుంటారన్నా సరే వాళ్ళు అమ్మవారికి దండం పెట్టి గుడి వద్దు మేము ఇక్కడ నిర్మించలేకపోతున్నాము అని. ఇప్పుడు ఒక్క మాట, గుడి ఎక్కడన్నా నిర్మాణం కావాలంటే అది దైవ అనుగ్రహం లేకుండా మనుషులు చేయగలుగుతారు అనేది ఒకటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవ అనుగ్రహము ఎక్కడైతే ఉంటుందో అక్కడనే దేవాలయం వస్తుంది. అంతేగాని మనం ఏడ పడితే ఆడ కట్టాలనుకుంటే అది సక్సెస్ కాదది. సో అలాంటిది వాళ్ళు అక్కడ దేవాలయం నిర్మించి రోజు నిత్య పూజలు చేస్తూ 2 సంవత్సరాలకు ఒకసారి కళ్యాణం చేస్తూ తర్వాత ఏమంటారంటే జాతరలు చేస్తూ మళ్ళీ ప్రతి ఏటా ప్రభుత్వం వాళ్ళకు ఏది మన ఆషాఢ మాసంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం కూడా వాళ్ళకు గత 9-10 సంవత్సరాల నుంచి వస్తుంది. మరి ఇలాంటి ఆలయాన్ని 45 ఏళ్ల తర్వాత వచ్చి మేము ఇది ఖాళీ చేయాలంటే అర్థమైంది ఆ లోపల ఉన్న విగ్రహం అవన్నీ వీళ్ళు తీసుకుంటే గుడిని వాళ్ళు ధ్వంసం చేస్తామన్నట్టు. సో ఇది కరెక్టేనా? సో ఇప్పటికైనా స్థానికంగా ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ గారు ఇతర అన్ని పార్టీలకు నాయకుల అధికారులు సో ఈ బస్తీ వాసులకు అండగా నిలిచి సో ఆ గుడిని కాపాడాలని చెప్పి నిన్న వాళ్ళు ప్రదర్శన చేసి సో అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి మిర్జాలగూడ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అంబేద్కర్ గారికి నిన్న వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్